దేవుని కార్యం జరగడానికి పట్టుదలతో ఉన్నారండి. వారు చాలా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే పడిపోవాలా అనే పట్టుదలతోనే ఉన్నారు. ఆ విషయం నాకు చాలా బాగా అర్థమైంది. ఎలాంటి పట్టుదల అంటే, ఉదాహరణకి యాకోబు ఎలాంటి వాడు? మోసగాడే. కానీ ఆయన జీవితము ఇంచుమించుగా అంతా కూడా అన్ని ఆశీర్వాదాలు అనుభవించేసినాక తిరిగి ఎబ్బోగు రేవు అని ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక రాత్రి సమస్తాన్ని కూడా నది అవతలకు పంపించేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి అతడు యెహోవాతో ఆయన ఒక నరునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాడడంలో ఎలా పెనుగులాడంటే పట్టు విడవకుండా పెనుగులాడాడు. యాకోబు మోసగాడే, కానీ పెనుగులాడుడు ద్వారా ఏమైపోయాడు? పట్టు విడవకుండా ఆయన ఆ రీతిగా చేయబట్టి ఏమైపోయాడు? యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ పట్టుదల, పట్టు కలిగిన ఉంటే పడిపోవాలి. ఎరుకోగోడలు ఎలాగైనా రండి అరవండి, అందరూ పట్టుతో ఉండడమే, పట్టుదల కలిగి ఉండడమే. ఒక విధవరాలు పట్టణంలో, ఆ పట్టణానికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట. వాడు దేవునికి భయపడడు, ఏ మనిషిని కూడా లక్ష్య పెట్టడు, కేర్ చేయడు. అలాంటి వాని దగ్గరికి విధవరాలు న్యాయం కొరకు వెళ్ళింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పట్టు విడవక వెళ్ళి అడిగి మొత్తానికి అనుకున్నది న్యాయం తీర్చుకొని సాధించుకొని రావలేదా? వచ్చింది. నీవు కూడా దేవుని కార్యం జరగాలంటే పట్టుదల కలిగి ఉండు. వారు ఒక దినం అయిపోయాక రిలాక్స్ అయిపోయి, 2వ దినం అయిపోయాక రిలాక్స్ అయ్యి, లేదు 7 దినాలు ఎలా తిరగాలో పట్టుదలతో తిరిగారు. పట్టుదల, ఉత్సాహంతో తిరిగారు. పట్టుదలతో అయిపోతాది అనే పట్టుదల, అవ్వాలి అనే పట్టుదలతో తిరిగారు. ఆ పట్టుదలలో నుండి ఆ కార్యము జరిగింది. నీకెందుకు జరగట్లేదు? మీలో చాలామంది, జస్ట్ ఒక ఉదాహరణ, నయమాను లాంటి వారు ఉన్నారు మీలో. రోగము బాగుపడాలి అని వచ్చాడు, పోయి 7 మార్లు ములుగు అన్నాడు సేవకుడు. నీకేంటంటే తొందర ఆగదు. దేవుని కార్యం జరగాలనే పట్టుదల కంటే నీ ప్రెస్టేజ్ ఎక్కువ. మధ్యలో పోయి నదిలో ములగమంటే ప్రెస్టేజ్ ఎక్కువలా ఉన్నది నయమానికి. నేను దీంట్లో ములగాల అంటున్నాడు. నీ కార్యం ఎందుకు జరగదంటే నీలో పట్టుదల ఉండదు. ముందు ఆశతో అయితే వచ్చేస్తావు నా కార్యం జరగాలి అని, కానీ అదే జరగాలి, దాని కొరకు నేను ఏమైనా చేస్తానని ఒక పట్టుదల ఉంటే, అబ్బాయి ఏంటి, ఆ అమ్మాయి ఏంటి, రాత్రులు పగలు పట్టుదలతో చదువుతుందండి, ఏంటి కొట్టాలంట, ర్యాంక్ కొట్టాలంట, అది దాని గురించి నువ్వు తింటావో తినవో, పండుకోవో, పట్టుదల కొన్ని విషయాల్లో మనకు కనబడిపోతూ ఉంటుంది. ఎంత పట్టుదలతో చదివింది అనుకుంటున్నారు మా అమ్మాయి? వీరు కూడా ఎరుగో గోడలు కూలిపోవాలని వారందరూ కూడా ఈ రీతిగా పట్టుదలతో వాళ్ళందరూ కూడా పడిపోయింది. దేవుని కార్యము